ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A2గా ఉన్నారు. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి FEOకు నిధులు బదిలీ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ BLN రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెప్తున్నారు. గతంలో ప్రభుత్వానికి ఇదే వివరణ ఇచ్చారు. అయితే విచారణకు హాజరైన అరవింద్ కుమార్ ని ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిధుల బదలాయింపు పాత్రపై ఆరా తీస్తోంది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A2గా ఉన్నారు అరవింద్ కుమార్. నిధుల బదిలీలో అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. తన పరిధిలోని హెచ్ఎండిఏ నుంచి FEOకు నిధులు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ BLN రెడ్డి ద్వారా నిధులు బదిలీ జరిగిందని, అది కూడా కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని అరవింద్ కుమార్ చెప్తున్నారు. గతంలో ప్రభుత్వానికి ఇదే వివరణ కూడా ఇచ్చారు. దీంతో విచారణకు హాజరైన అరవింద్ కుమార్ ని ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిధుల బదలాయింపు పాత్రపై ఆరా తీస్తుంది. అలాగే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. సేపటి నుంచి కూడా ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ యొక్క ఏసీబీ విచారణ అనేది కొనసాగుతోంది. ఈ యొక్క ఏసీబీ విచారణలో అనేక కీలక అంశాలను కూడా విచారణలో భాగంగా అడుగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి జరిగినటువంటి మనీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో 55 కోట్ల రూపాయల అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం వెనుకల ఇందులో ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈ కేసులో A2గా ఉన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి కేసు అంశానికి సంబంధించి ఆ సమయంలో ఆయన ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. అయితే ఆ సందర్భంలో దాదాపు 55 కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి కనీసం క్యాబినెట్ యొక్క అనుమతి అనేది తీసుకోకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి అంశాలను కూడా ఈ విచారణలో అడగడం జరుగుతుంది. మరోవైపు విదేశీ అకౌంట్లకు ఇండియన్ కరెన్సీని పౌండ్స్ రూపంలో చెల్లించేటప్పుడు కనీసం RBI యొక్క అనుమతి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మరి అనుమతి అనేది తీసుకోకుండా ఎందుకు నిబంధనను ఉల్లంఘించి డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం జరిగింది. దీనివల్ల ఏకంగా హెచ్ఎండిఏకు 8 కోట్ల రూపాయల అదనపు భారం పడింది అంటూ కూడా వీటన్నింటికి సంబంధించి అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటు ఏసీబీ అధికారులు. సో ఈ యొక్క విచారణ అనేది సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో A2గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కేటీఆర్ కు సంబంధించిన న్యాయవాదులు కూడా ఇదే అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ వరకు ప్రొసీడింగ్స్ అన్ని కూడా అరవింద్ కుమార్ అలాగే BLN రెడ్డి వీరి యొక్క ఆధ్వర్యంలోనే జరిగాయి. కాబట్టి దీనిలో కేటీఆర్ కు ఎటువంటి ప్రమేయం అనేది లేదు అనేది కోర్టుల్లోనూ వాదిస్తున్నారు, మీడియా వేదికగా కూడా అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. ఆ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు మూడు రోజుల పాటు విచారణలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏసీబీ టీజీ నిన్న స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. బంజారా హిల్స్ కు సంబంధించినటువంటి ఏసీపీ మరోవైపున సిఐ రాఘవేంద్ర వీళ్ళందరూ కూడా నిన్న సమావేశం తర్వాత ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ బందోబస్తు అనేది కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఏసీబీ విచారణకు ఏదైనా శాంతి భద్రతల పరంగా ఇబ్బందులు కలగకుండా వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు బందోబస్తును పటిష్టం చేసినటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినట్లయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు మరోవైపున మహిళా కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ
బందోబస్తులో ఉంచడం జరిగింది. సో మరికొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. పూర్తిగా ఇటు అరవింద్ కుమార్ యొక్క విచారణను తర్వాత మరోవైపు రేపు ఆ కేటీఆర్ ఉంటుంది కాబట్టి అన్నింటికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఒకవైపున బిఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఆయన కూడా విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో వీరిచ్చేటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి కేటీఆర్ విచారణ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఇదిలా ఉంటే రేపు ఏసీబీలో ఇటు కేటీఆర్ యొక్క విచారణ ఉంది కాబట్టి ఈ విచారణకు సంబంధించి కూడా గతంలో ఏసీబీ తనను విచారించే సమయంలో అడ్వకేట్లను అనుమతించలేదు కాబట్టి ఈసారి విచారణకు ఖచ్చితంగా అడ్వకేట్ యొక్క సమక్షంలోనే ఈ యొక్క విచారణ కొనసాగాలి అనంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ను మెన్షన్ చేశారు. ఇక హైకోర్టు కూడా ఇటు ఈ పిటిషన్ను విచారణకు సేకరించినటువంటి పరిస్థితుల్లో 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అడ్వకేట్తో సహా విచారణలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా తెలియబోతుంది. 2 గంటల 30 నిమిషాలకు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ యొక్క లంచ్ మోషన్ను విచారణకు స్వీకరించి ఆర్గ్యుమెంట్స్ అనేవి జరగబోతున్నాయి. మరి గతంలో ఎప్పుడైతే ఏసీబీ విచారణకు కేటీఆర్ లాయర్తో సహా వచ్చినప్పుడు ఏసీబీ అధికారులు వ్యతిరేకతను వ్యక్తం చేసి ఖచ్చితంగా కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే విచారణలో పాల్గొనాలని తెలియజేశారు కాబట్టి ఇప్పుడు కోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలోనే కోర్టు మరి లాయర్తో సహా విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపున హైకోర్టు మెన్షన్ చేసినటువంటి ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ను క్యాన్సిల్ చేసిందో దీన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా ఎటువంటి తీర్పునిస్తుందనేది కూడా మరికొంత సమయం తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.